ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆ పార్టీ నాయకులు సూచించారు. భారతీయ జనతా పార్టీ ప్రజా సంస్థల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న జనతా వారధిలో భాగంగా సోమవారం తెనాలిలోని పినపాడులో గల స్థల సమస్యను ఆర్డీఓ ఆఫీసులో అధికారులకు అందజేశారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనతా వారధి కన్వీనర్ టి అనంతాచార్యులు ద్వారా అర్జీని అందజేశారు. బీజేపీ పక్షాన తెనాలి అసెంబ్లీ పరిధిలోని ప్రజా సమస్యలను గంగానంపేటలోని పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో శుక్రవారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. బీజేపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు మాట్లాడుతూ ప్రజలు జనతా వారధి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి నార్త్ మండల అధ్యక్షులు గోళ్ల దేవరాజు, తెనాలి 3వ మండల బీజేపీ అధ్యక్షుడు వై సందీప్ రాజు, దూపం శంకర్, టి నాగార్జున, కె అనిల్, శ్రీనివాసలింగం, మైలాహరి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జునరావు నా పేరు, తండ్రి పేరు నాగలింగం, మాది పినపాడు. గత సంవత్సరం నుంచి నేను సైడ్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాను. దారి గురించి విభేదాలు జరుగుతున్నాయి, దారి గురించి గొడవల గురించి జరుగుతున్నాయి. మున్సిపల్ సందు అని చెప్పి నేను సర్టిఫికేట్ తీసుకొచ్చి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చినా కానీ అది మున్సిపల్ సందు కాదు అని చెప్పి వ్యతిరేకంగా వాళ్ళు నన్ను ఇచ్చేస్తున్నారు, చాలా బలవంతం చేస్తున్నారు. ఈ పార్టీ జనతా పార్టీ తరఫున నేను సహాయం కోరాను, నన్ను హెల్ప్ తీసుకుంటా అన్నారు, వాళ్ళు నాకు హెల్ప్ చేస్తా అన్నారు. ప్రజా సమస్యలను స్వీకరించి జనతా వారధి పేరుతో ఆ సమస్యలను అధికారుల ముందరికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటం జరుగుతుంది. తెనాల్లో కూడా గంగానంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ సమస్యల్ని విరోధుల్లో తీసుకొని సోమవారం రోజున అధికారుల ముందరికి వీటిని తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తడం జరుగుతున్నది. ప్రస్తుతం ఈ రోజున పినపాడులో ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఇష్యూ గురించి అక్కడ ఆ సమస్య గురించి దాదాపుగా సంవత్సరం పాటుగా అక్కడ నలుగుతున్నది ఈ సమస్య. ఆ సమస్యకి నా పక్కన ఉన్నటువంటి వీరే ఆ సమస్య బాధితులు. వారి ఇచ్చినటువంటి అప్లికేషన్ని తీసుకొని వివరాలు రాసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఇవ్వటం జరిగింది. వారు దాన్ని స్వీకరించి మున్సిపల్ అధికారులకు పంపించి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టేసి ఎవరైనా సరే ఈ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి వారు వారి సమస్యల్ని భారతీయ జనతా పార్టీ దృష్టికి తేవాలంటే ఇక్కడ ఉన్నటువంటి తెనాల్లో ఉన్నటువంటి గంగానంపేటలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి ఆ సమస్యలను వ్రాతపూర్వకంగా ఇచ్చేటట్టయితే ప్రతి సోమవారం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఆ సమస్య కేంద్ర రాష్ట్ర జిల్లా ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం పార్టీలో అందరం మన తెనాలి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పూర్తిగా తీసుకొని శుక్రవారం రోజు అవన్నీ ఫైల్ చేసుకొని అవి సోమవారం తీసుకొని వచ్చి మన ఆర్డీఓ గారికి ఇచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున కృషి చేయాలనేసి జిల్లా వాళ్ళు స్టేట్ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మేము ఈరోజు నిన్న శుక్రవారం నాడు వచ్చినటువంటి అప్లికేషన్ని ఈరోజు ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది. దాని మీద మేము ఈ విధంగా ప్రతి శుక్రవారం అప్లికేషన్ తీసుకొని సోమవారం ఇచ్చి పరిష్కారం కోసం పార్టీ కృషి చేయాలని